హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కొన్ని కామెంట్స్ ఇప్పుడు జనసేన నేతల్లోనే కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారే 15 సంవత్సరాల పాటు సీఎంగా ఉండాలని చెప్పడం, అండ్ ఆయన నాయకత్వంలో నేను ఎన్నాళ్ళైనా సరే వర్క్ చేస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా కాస్త జనసేన నేతల్లో వాళ్ళకి అసంతృప్తి వ్యక్తమవుతుంది అంటున్నారు. మన ఆయన కామెంట్స్‌ని ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారే 15 సంవత్సరాలు సీఎంగా ఉండాలి. ఆయన నాయకత్వంలో నేను ఎన్నాళ్ళైనా పనిచేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కామెంట్స్ చేయడం, ఇప్పుడు జనసేన నేతల్లోనే కొంచెం అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని చెప్పేసి. ఈయన చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు సీఎంగా ఉండాలని కోరుకోవడం ఏంటి? ఆయన నేతృత్వంలో అన్ని సంవత్సరాలు పనిచేయడం ఏంటి అని అంటున్నారు. మీరేం చెప్తారు సార్? వ్యాఖ్యలు ఏ విధంగా చేస్తారు సార్? జనసేన కార్యకర్తలకు అర్థం అవ్వలేకపోతే అర్థమైనట్టు నేను చెప్తా. జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటే సీఎం అవరు. 175 నియోజకవర్గాలకి బూత్ ఒక నియోజకవర్గానికి ఒక 150, 160 నుంచి 200 బూతులు ఉంటాయి. దానికి బూత్ లెవెల్లో మనకి మొత్తం టోటల్గా కార్యకర్తలు బూత్ లెవెల్లో బూత్ మేనేజ్మెంట్ కావాలి. బూత్ లెవెల్లో మొత్తం టోటల్గా జనాల్ని మనం ఏ విధంగా చేస్తున్న కార్యక్రమాలు, మన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కార్యక్రమాలు కానీ, గాస్ గుర్తు అంటే ఏంటి, మన జనసేన అంటే ఏంటి, మన నాయకత్వం అంటే ఏంటి, ఈ 10 సంవత్సరాలు మనం ఏం చేసాం అనేది ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళి 175 క్యాడర్ని నిలబెట్టుకోవాలి. సబ్జెక్టు నామోదు చేసుకోగలగాల. 5 కోట్ల మందికి దాదాపు ఒక బూత్కి 25 మందిని వార్డు మెంబర్లు వేసుకోవాలి. వాళ్ళకి వార్డు మెంబర్లు వేసుకొని, అది వార్డు అంటే వాళ్ళు ఆ బూత్ అనేది ఆ బూత్ మెంబర్స్ వేసుకోవాలి. బూత్ మెంబర్స్ వేసుకొని మన వార్డు మెంబర్స్ వేసుకోవాలి. ఇవన్నీ డిఫరెంట్ ఇవన్నీ కూడా బూత్ ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా కార్యకర్తలను ఏ విధంగా మోటివేట్ చేసుకొని, మన ప్రజలను ఏ విధంగా మన వైపు మోటివేట్ చేసుకొని తీసుకురావాలో, ఏ విధంగా మనం నడిపించుకుంటూ రావాలో, ఇది మొత్తం టోటల్గా ఏ రాజకీయ పార్టీ అయినా సునాయాసంగా చేయాల్సిన బాధ్యత. ఇది పిఆర్పిలో కూడా ఈ తప్పుదనం జరిగింది. పిఆర్పి రాత్రి పార్టీ పెట్టారు. అసలు మనకు టోటల్గా సంస్కృతంగా స్థానికంగా మొత్తం టోటల్గా బూత్ లెవెల్లో మనకు మేనేజ్మెంట్ కానీ, కార్యకర్తలు కానీ బలం కానీ లేదు. అభిమానులు బలం ఉంది, ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. వేయించడానికి కార్యకర్తలు లేరు, వేయించడానికి నాయకత్వం లేదు. ఒక పక్క అరవింద్ గారు మేము గెలుస్తున్నాం 250 సీట్లు, ఓ పక్క ఇంకొకరికి మేము 250 సీట్లు మీరు 250 సీట్లు మేము గెలిచేస్తున్నాం అనుకున్నారు తప్ప, రాజశేఖర్ రెడ్డి గారి దెబ్బ దగ్గర గింగరాలు తిరిగారు. అంటే ఆయన బూత్ లెవెల్ నుంచి ఆయన వెళ్తే ఇంకో బూత్ లెవెల్ నుంచి ఎవరు వెళ్ళారు? టీడీపీ వెళ్ళింది. ఈ రెండింటి దగ్గర పిఆర్పి బోల్తా పడింది. పిఆర్పి అప్పుడు జనాలు ఓటు ఎంపీ సీట్లు 18 నుంచి 22 వచ్చేవి. ఈ సీట్లు 250 సీట్లు గెలుస్తారు అనుకున్నారు. అంటే ఆ రోజు ఆ తప్పిదానం. ఓకే, ఇప్పుడు 10 సంవత్సరాలు జరిగింది, 15 సంవత్సరాలు జరిగింది, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. మరి 10 సంవత్సరాల 14 సంవత్సరాల్లో మనం ఇప్పుడు దాకా ఏం చేసాం? మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు అర్థం చేసుకుంటే, ఆయన ఏమన్నారంటే 2014లో వాళ్ళకి సపోర్ట్ చేసాం, 2019లో ఒంటరిగా పోటీ చేసాం, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ధైర్యంగా సాహసంతో 2019లో చేస్తే నాకు ఇచ్చిన అవార్డు ఏంటి? 2 దగ్గర ఓడిచ్చారు, ఎవరు గెలలేదు. అంటే మీరందరూ శాశ్వతంగా బూత్ లెవెల్లో మీరు కరెక్ట్గా అన్నీ చేస్తుంటే, ఈ నాయకులు కరెక్ట్గా చేస్తుంటే, నేను 2019లో గెలిచేవాడిని కదా, అసెంబ్లీకి వెళ్ళేవాడిని కదా. మరి అందుకనేసే మనకి ఇప్పుడు కూడా 2024లో ఆ స్ట్రెంత్ లేదు, మనకి బూత్ లెవెల్లో మేనేజ్మెంట్ లేదు, బూత్ లెవెల్లో కార్యకర్తలు కరెక్ట్గా ఓటు వేయించడానికి లేరు కనుక మనకి అభిమానించే వాళ్ళు ఉన్నారు, నాయకత్వం లోపం కొంత ఉంది అని దాని మీద నేను చంద్రబాబు నాయుడు గారితో నేను కలవడం జరిగింది. అందుకే ప్రజల అభివృద్ధి కావాలి అంటే ఈ పాలన ఏదైతే ఈ పాలన జగన్మోహన్ రెడ్డికి రాక్షస పాలన మనం బయటికి పంపించాలనుకుంటే, ఇది మనం ఈ విధంగా చేయకపోతే, ఓట్లు విడిపోతే మనం గెలటానికి అవకాశాలు లేవు. ఏనాటికి సీఎం అవ్వలేము కనుక ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సీనియారిటీ ముందు మనం అడుగుజాలలో నడుచుకుంటూ వెళ్తున్నాం కనుక అందుకనే మాకు చేత కావట్లేదు కాబట్టి అనే టైప్లో ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. అంటే కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది సీరియస్గా తీసుకొని ఇప్పటికైనా ఇచ్చాపురం టు సోలూరుపేట దాకా
ఇచ్చాపురం టు అప్ టు అనంతపురం దాకా ప్రతి కార్యకర్త బూత్ లెవెల్లో మొత్తం టోటల్గా క్యాడర్ని బలప్రయత్నం చేసి మొత్తం టోటల్గా మీరు సభ్యత్వం నామోదు చేసి మీరు రేపు 175 సీట్లలో జనసేన జెండా ఎగరేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ జనసేన 175 సీట్లలో వైసీపీ బూత్ లెవెల్లో మొత్తం కార్యకర్తలు ఉన్నారు, బూత్ లెవెల్లో మేనేజ్మెంట్ ఉంది, అన్నీ ఉన్నారు. టీడీపీకి ఉన్నారు బూత్ లెవెల్లో కార్యకర్తలు, కాంగ్రెస్కి ఉన్నారు. కాంగ్రెస్కి ఇప్పుడు నాయకత్వం లోపం ఉంది. మీకు నాయకత్వం కరెక్ట్గా ఉంది, పటిష్టంగా ఉంది, మీకు బూత్ లెవెల్ ప్రాబ్లం ఉంది. ఇప్పటికైనా మీరు చెప్పండి సార్, జనసేన నాయకులు సైనికులు సార్, ఈ సైనికులు మిమ్మల్ని సీఎం అయిన దాకా నిద్రపోమని చెప్పి మీరు అందరూ కలిపి జన సైనికులు అందరూ కలిపి ఆ ఇచ్చాపురం నుంచి ప్రతి బూత్ లెవెల్లో ప్రతి పాతిక ఒక వాటర్ బూత్కి 25 మంది తయారయ్యి ప్రతి అమ్మ, ప్రతి అక్క, ప్రతి అవ్వకి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఉదయంలో ఇస్తే ఆయన ప్రోగ్రామ్స్ ఏంటి, ఆయన కార్యక్రమాలు ఏంటి, జన సైనికులు ఏ కష్టపడతారు, జన సైనికులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే పని, పంచాయతీ నుంచి మీకు ఏ కావాలో అవన్నీ కూడా ఆయన చేసే కార్యక్రమాలు కాదు, మన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటే ఎవరు అడగాల్సిన అవసరం లేదు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే సీఎం అయ్యి ఆయనే ఇండివిజువల్గా పార్టీ గెలిచే అవకాశం వస్తుంది. ఇది ప్రెస్ మీట్ పెట్టాలంటే పవన్ కళ్యాణ్ గారి, మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారి. మీకు మొత్తం టోటల్గా అధికార ప్రతినిధి ఎవరు లేరు. అధికార ప్రతినిధి అంటే ఒకరు ఆమె ఎవరో బూతులు తిడతారు. ఇది కాదు. మనం చేసే అభివృద్ధి ఏంటి, ఈ రోజు మన డెవలపింగ్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, మొత్తం టోటల్గా ప్రపంచంలో ఆయనకు వచ్చిన పేరేంటి, ఈ రోజు మొత్తం టోటల్గా ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంతెంత అభివృద్ధులు చేశాడు, ఆయన అటవీ శాఖలో ఎన్ని అభివృద్ధులు చేశాడు, పంచాయతీలో ఎన్ని అభివృద్ధులు చేశాడు, అవినీతి పాలన లేకుండా నిరంతరంగా పోరాడుతున్న వ్యక్తి. అలాంటివన్నీ అధికార ప్రతినిధి కానీ సాయంగా అవతరగాసి మాట్లాడుతుంటే కౌంటర్ ఇచ్చే నాయకులు లేక మళ్ళీ ఆయనే కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. నాదెండ్ల మనోహర్ గారి తర్వాత నాగబాబు గారు ఏం మాట్లాడతారో తెలియదు. ఇది కాదు రాజకీయం అంటే. రాజకీయ శత్రుత, కోపం ఉండొచ్చు, తాపం ఉండొచ్చు, కానీ ఆలోచన కూడా కావాలి. ఆ ఆలోచనే చంద్రబాబు గారు, ఆ మొత్తం టోటల్ ఆయుధమే చంద్రబాబు ఆలోచన. ఆయన అరెస్ట్ చేశారు. కొన్ని ఆవేశాలు ఇంకా లోకేష్ గారు ఆవేశంలో లోకేష్ గారు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళట్లేదు. పేరు నాని గారిని భార్యను అరెస్ట్ చేయమన్నారు, ఆయన అరెస్ట్ చేయలేదు. ఆయనకు తెలుసు ఏది ఎక్కడ చెయ్యాలో, ఏది ఎక్కడ చేయకూడదు. ఒక జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును చంద్రబాబు నాయుడు గారు చేయరు. కొన్ని చాలా జాగ్రత్తగా వెళ్తాడు. కొన్ని పార్టీలో కొంతమంది ఫాస్ట్గా అడిగేసినా కూడా ఆయన జాగ్రత్తలు తీసుకుంటాడు కాబట్టి కవర్ అవుతుంది. కనుక 2029లో జనసేన నాయకుడు ఆయన సీఎం అవ్వాలి అని మీరు అనుకుంటే మీరందరూ కష్టపడితే ఆయన సీఎం అవుతాడు. మీరందరూ బూత్ లెవెల్లో మనకు ఓట్లు వేయిస్తే ఆయన సీఎం అవుతాడు. మీకు 175 సీట్లు నించోడానికి కరెక్ట్గా బూత్ లెవెల్లో ప్రతి నియోజకవర్గానికి నించోడానికి 10 మంది ఉంటారు. వాళ్ళకు ఓట్లు వేసేది ఎవరు, గెలిపించేది ఎవరు? సీట్ ఇస్తే నేను నించుంటారు. నించున్నది గొప్ప కాదు, గెలిచేది గొప్ప, గెలిచి తీరేది గొప్ప. అంతే తప్ప నేను నించుంటా నాకు సీట్ ఇవ్వండి అని కాదు. గెలగలుగుతావా? గెలుపు ఎలా గెలుస్తావు? ఎన్ని బూతుల్లో నీకు ఎంతమంది టచ్ ఉందో, నీ కులం ఎంత ఉంది, నీ మతం ఎంత ఉంది, నీకు ఫాలోయింగ్ ఎంత ఉంది? సార్ 60% ఫాలోయింగ్ ఉంది, 40% పార్టీ ఫాలోయింగ్ ఉంటే నేను గెలుస్తానని చెప్పాలి. ఆ ధైర్యం నీకుందా నాయకుడికి? గెలడం అంటే సీట్లు రాసి ఇచ్చి నేను నించుంటానని చెప్పడం కాదు. ఆ నియోజకవర్గంలో నీ కులం ఎంత ఉంది, నీ మతం ఎంత ఉంది, నీకు సపోర్టర్స్ ఎంతమంది ఉన్నా, నువ్వేమేం కార్యక్రమాలు చేసావు, ఎన్ని కార్యక్రమాలు చేసావు, నిన్ను అభిమానించిన వాళ్ళు ఎంతమంది, తర్వాత పార్టీ నీకు ఎంత సపోర్ట్ చేస్తుంది. ఓటర్ పార్టీకి ఓటింగ్ ఉంటుంది, అప్పుడు గెలుస్తారు. అంతే తప్ప నేను ప్రతి ఓడు వచ్చి నేను గెలుస్తా రాత్రి వచ్చేసి నేను గెలుస్తా అంటాడు. ఒక సినిమా వాడు వస్తాడు నేను గెలుస్తా అంటాడు. సినిమా వాళ్ళు గెలిచే రోజులు పోయాయి. రాత్రి మనం ఎన్ఆర్ఎస్ వచ్చి గెలిచే రోజులు పోయాయి. డబ్బులు ఇస్తే ఓట్లు వేసే రోజులు పోయాయి. గ్రౌండ్ వర్క్ ఉందా, గ్రౌండ్ వర్క్లో గెలగలుగుతావా ఈరోజు, అది చేసుకోగలగా. ఇది మనం అర్థం చేసుకుంటే ప్రతి కార్యకర్త ఆయన మాటలను అర్థం చేసుకోండి, ఆయన బాటను అర్థం చేసుకోండి,
ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోండి. ఆయన ఈరోజు మాటలు చెప్పలేక, మీకు 10 సార్లు చెప్పలేక, ఎస్ ఆయన చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలో నడుస్తానంటున్నారు. బీజేపీ అవ్వచ్చు, ఆయన అవ్వచ్చు, లేకపోతే ఎవరు బీజేపీ చూడండి, ఒక్క సీటుతో 100 సీట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఫస్ట్ ఒక సీటు గవర్నమెంట్ ఫామ్ చేసినా మళ్ళీ ఓటమి ఉండదు. ఇది అంటే స్టాండ్ అంత అంత స్ట్రాంగ్గా వేసుకుంటుంది. ఓకే. త్రిపుర చూడండి, ఒక్క సీటు గెలిచింది, గవర్నమెంట్ ఫామ్ చేసి రెండోసారి గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. నాకు తెలిసి నెక్స్ట్ బెంగాల్లో ఎప్పటి నుంచో పోరాడుతున్నారు వాళ్ళు. కమ్యూనిస్టులు అవుట్ అయ్యారు, కాంగ్రెస్లు అవుట్ అయ్యారు. మమతా బెనర్జీని ఓడించడానికి దగ్గరకు ఉంది, ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది. ఓడించవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఒరిస్సాలో ఎప్పటి నుంచో ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటుకుని కాంగ్రెస్ పార్టీ తునాతునకలు అయిపోయి బీజేపీ గవర్నమెంట్ బిజు పట్నాయక్ లాంటి వాళ్ళని వదిలేసి ఈరోజు కాంగ్రెస్ బీజేపీ పార్టీ వచ్చింది. అంటే అక్కడ ఆల్రెడీ పాతేశారు, జెండా పాతేశారు. మధ్యప్రదేశ్ నాకు తెలిసి ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, ఆ రోజు ఉమాభారతి గారు రాకముందు దిగ్విజయ్ సింగ్ సూపర్ చేసే 10 సంవత్సరాలు పాలించారు. ఆ తర్వాత ఉమాభారతి గారికి ఇచ్చారు. అక్కడి నుంచి ఇక్కడి దాకా బీజేపీ పాలిస్తుంది. ఒక్కసారి కూడా కాంగ్రెస్ రాలే. రాజస్థాన్ మాత్రం 5 సంవత్సరాలు అటు 5 సంవత్సరాలు ఇటు చేస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ ఇచ్చారు బీజేపీకి, కంటిన్యూ బీజేపీ పాలిస్తుంది, వాళ్ళకి ఇంక ఛాన్స్ ఇవ్వట్లే. బీహార్ ఏ ఒడిదుడుకులు వచ్చినా నితీష్ కుమార్ని పెట్టుకొని బీజేపీ పాలిస్తుంది. మహారాష్ట్ర ఏ ఒడిదుడుకులు వచ్చినా మళ్ళీ బీజేపీ పాలిస్తుంది. అటు చేసి ఇటు చేసి ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నా అంటే బీజేపీ ఒక్కసారి స్ట్రాంగ్ అయితే అయిపోద్ది. ఇప్పటి నుంచో కేరళ ప్రయత్నం చేస్తుంది. కేరళ ప్రయత్నం చేస్తూ కేరళ ఒక్క సీటు బోన్ అయింది. ఇప్పుడు కాకపోతే ఇంకో 10 సంవత్సరాలకైనా గవర్నమెంట్ ఫామ్ చేస్తూనే పోరాడుతూ ఉంది. అన్నామలై తమిళనాడు ఇవాళ కాకపోతే రేపైనా ఓటింగ్ శాతం పెంచుకొని తమిళనాడులో బీజేపీ బాగా అయ్యాలని ప్రయత్నం చేస్తుంది. కర్ణాటకలో ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంది. తెలంగాణలో వాళ్ళ బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళ కన్ను పొడుస్తున్నారు తప్ప అది అమిత్ షా గారు మరి నరేంద్ర మోడీ గారు కనిపెట్టి ఇక్కడ గవర్నమెంట్ రావాలి, ఇక్కడ పాత వాళ్ళని తీసి కొత్త గవర్నమెంట్ రావాలి, నాయకత్వం రావాలి, గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం మన చిన్నప్పటి నుంచి ఉంది, కానీ ఇక్కడ మాత్రం రాకుండా చేస్తుంది మనవాలే అని ఆయన దాన్ని ప్రయత్నం చేస్తూ ఎలాగైనా నెక్స్ట్ గవర్నమెంట్ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈస్ ద బీజేపీ స్టాటిస్టికల్. ఓకే కదా. అందుకే జనసేన నాయకులు కూడా, జనసేన కార్యకర్తలు కూడా ఇప్పుడే అధికార ప్రతినిధులు ఎవరు మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడాలి, కార్యకర్త బూత్ లెవెల్లో ఎక్కడ ఉండాలి, మొత్తం టోటల్గా ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, రేపు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళని దింపి అవిశ్వాస తీర్మానం పెట్టి మనకొద్దు, జనాల్లో గెలిచి కూర్చుందాం. అడ్డదారిలో మనకు ఆ పోస్ట్ వద్దు, జనాల్లో గెలిచి చూపించి మన సత్తా చూపించి మనం గెలుద్దాం, అంతే. అది బాగుంటుంది. చెయ్యండి. ఇంకా 1 year ఉంది ఎలక్షన్. ఆమె వైజాగ్లో ఆమెను ఎందుకు దింపడం పాపం? ఆమె ఒక యాదవ మహిళ, ఆమెకి రాజకీయాలతో సంబంధం లేని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అలాంటి ఆమెను దింపి మీరు ఏం సాధిస్తారు? ఎలక్షన్స్ పెట్టండి, ఎలక్షన్ డిక్లేర్ చేయండి, ఎవరి కాదు ఎలక్షన్లో నించొని ఇప్పుడు గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేయండి. అక్కడ జీవీఎంసీ జెండా ఎగరేయండి. ఆమె 1 yearలో ఒక యాదవ మహిళ, ఆ మహిళకి కాంగ్రెస్ తెలియదు, వైసీపీ తెలియదు, ఏమీ తెలియని ఆమె రాజకీయంగా వచ్చింది. ఆమెను మనం ఇబ్బంది పెట్టడం ఒక సమాజ వర్గాన్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. గెలవండి, జనాల్లో గెలవాలి, అడ్డదారిలో మనం సీటు కూర్చోకూడదు. ఇది జనసేన నాయకత్వానికి కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, పునరాలోచించుకోండి. ఏది ఏవైనా జనాల్లో నించోబెట్టి ఎలక్షన్ పెట్టి గెలవండి తప్ప అడ్డదారిలో సీట్లో కూర్చొని అలా దింపొద్దు అనేది నా మనవి. ఇది ఎందుకంటే స్ట్రాంగ్ కావాలి పార్టీ అంటే జనాల్లో గెలవాలి, అటు మన తాత్కాలికం పార్టీ అంటే అడ్డదారిలో తొక్కాలి. ఈ 2 నేర్చుకోండి. ఏది కావాలో జనాలు నిర్ణయించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలా, కార్యకర్తలు అర్థం చేసుకోవాలా. మీ కార్యకర్తలందరూ ఆయనకి బలం. మీ కార్యకర్తలందరూ బూత్ లెవెల్లో మీరు కరెక్ట్గా బూత్ కమిటీలు వేసుకొని అన్నీ మొత్తం టోటల్గా నిలబడగలిగి ప్రజలకు మీరు మంచి జరిగితే సీఎం గారు 2029 ఆయనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చోబెడతాడు కదా. మరి అందుకే ఆయన కూర్చోబెట్టడానికి చంద్రబాబు ప్రజలు ఓటింగ్ కావాలి, కార్యకర్తలు అండ కావాలి. కనుక ఆయన ఎందుకు అన్నాడు? అసహనంతో అన్నాడు, బాధతో అన్నాడు. మిమ్మల్ని ఏం అనలేక, మాకి కెపాసిటీ ఉండుంటే మళ్ళా ఓటమిని చూడాలి అని నేను అనుకోవట్లే.
మాట మీద నేను చూడాలనుకోవట్లా, ఆ గవర్నమెంట్ ఉండాలనుకోవట్లా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఐడియా ఉన్న వ్యక్తుల దగ్గరకు వచ్చి మన ఇద్దరం కలిసైనా సరే ఆ గవర్నమెంట్ పడగొట్టి ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశాను అని చెప్పాడు. అవును. అంటే న్యాయం ఉంది కదా, ఉమ్, ఆయన మాటల్లో తప్పేం లేదు కదా, అవును సార్. కరెక్ట్గా ఉంది కదా. ఆ కార్యకర్తలు అర్థం చేసుకోవడం తప్పు, ఓకే. అర్థం చేసుకొని ఆయన సీఎం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. 175 సీట్లకి 175 60% నాకుంది క్యాపబిలిటీ, ఎస్ 40% పార్టీకి ఉందని చెప్పి కార్యకర్తలుగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైనా పెట్టుకుంటానంటే రిసిప్ట్ ఇది నా కాల్కులేషను, ఇదిగో ఇది నేను 60% నాకు ఓటింగ్ ఉంది, ఎలాగుందో చూపించండి. అప్పుడు మీరు సీట్ అడగండి. వీళ్ళకి వచ్చినోడు సీటు కావాలంటే వెళ్ళినోడు సీటు కావాలంటే అందరూ 10 సీట్లు పెట్టుకుంటారు, ప్రతి పార్టీకి పెడతారు, అవును సార్. అన్నిటికీ పెడతారు. కాంగ్రెస్ పార్టీకి కూడా పెట్టారు సీట్లు, ఉమ్, ఏమొచ్చాయి? అది ఓకే. దయచేసి గెలిచే సీటు కావాలి, గెలిచే సీటు, ఓడే సీటు కాదు. గెలిచే సీటు కావాలంటే కార్యకర్తలు కావాలి, ఉమ్, కార్యకర్తలు బూత్ లెవెల్లో కావాలి, బూత్ లెవెల్లో కమిటీలు కావాలి. ఇవన్నీ వేయండి, ఎందుకంటే ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆ బూత్ లెవెల్ నుంచి